హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. పచ్చి జీడిపప్పు అనేది ఈ సీజన్‌లో ఎక్కువగా వస్తుంది కాబట్టి వీటిని ఒలిచేటప్పుడు ఏంటంటే చేతులు, పొపర్లు అలాగే మచ్చలనేవి వచ్చేస్తూ ఉంటాయండి. అలా కాకుండా ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాననమాట. వీడియో అనేది చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో మీషో కంటెంట్ అయితే ఉంటుంది. మీకు మీషోలో ఏదైనా పర్చేస్ చేయాలి అంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి వీడియో. సేమ్ మనం కత్తిపీటతో కానీ చాక్‌తో కూడా ఇలా అయితే చేసుకోవచ్చు. మనకి జీడి ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి మనం ఇలా ఆఫ్‌గా చేసుకుంటాం కదండీ. ఇలా ఆఫ్ చేసుకునేటప్పుడే మీరు ఎక్కువగా చేతులకి గ్లౌజులు యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కవర్స్ అన్నా గానీ పెట్టేసుకోండి. నేనైతే కొంచెం అంటుకోకుండా అయితే తీస్తున్నాను అనమాట. మీ దగ్గర పాలిథిన్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండీ! వాటినైతే 2 హ్యాండ్స్‌కి కూడా పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ అనేది అంటే కొబ్బరి నూనె అనేది చేతులకి, హ్యాండ్స్‌కి అప్లై చేసేసుకొని కవర్స్ అయితే వేసుకోండి. ఇలా మొత్తం అంతా చేసేటప్పుడు ఏంటంటే మొత్తం అంటుకుపోయి లేదంటే మచ్చలు కూడా వచ్చేస్తాయండి. తర్వాత పుండు పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పునైతే మనం తీసుకోవాలి. లేదు కవర్స్‌తో మీకు రావట్లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న పౌడర్ వచ్చేసి వరిపిండి అండి. నేనైతే వరిపిండితో తీస్తున్నా అనమాట. వరిపిండి కూడా బానే పనవుతుందనమాట. మీకు ఎలాంటి మచ్చలు గానీ, పొపర్లు గానీ రావు అండి. బావుంటుంది. అలాగే తొందరగా కూడా వచ్చేస్తాయి. ఇలా పప్పుని తీసుకున్న తర్వాత వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. లేదంటే కొంచెం బ్లాక్‌గా అనిపిస్తాయన్నమాట. అందుకని వాటర్‌లో అయితే వేసుకోవాలి. చూసారు కదా! చాలా సింపుల్‌గా అయితే మనం పప్పునైతే తీసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.